ఎప్పుడైనా మీ గుండెని మీరు పలకరించారా? ఎప్పుడైనా మీ మూత్రపిండాలని, కిడ్నీస్ని మీరు పలకరించారా? ఎప్పుడైనా మన లోపల ఉన్నటువంటి అవయవాల్ని మనం పలకరించామా? మన గుర్తింపు కోరుకోకుండానే అవి పనిచేస్తూ ఉన్నాయి. ఇంకా బాహాటంగా ఏమీ లేవు, లోపలెక్కడో కనుమరుగై ఉండి లోపలుండి అలా పని చేసుకుంటున్నాయి. భగవంతుడు మనకు కూడా చెప్తున్నాడు, అబ్బాయి నువ్వు బ్రతకడానికి నీ ఆధారం జీవితానికి ఏ అవయవాలైతే లోపల ఉండి కనబడకుండా, బయటికి పబ్లిసిటీ లేకుండా, ఎగ్జిబిట్ అవ్వకుండా ఎంత నిక్షిప్తంగా లోపలుండి నీ గురించి అవి నలిగిపోతున్నాయో, నువ్వు కూడా ఈ లోకం గురించి ఏ పబ్లిసిటీ కోరుకోక, ఏం ఆలోచించకు, నువ్వు చేస్తూ వెళ్ళు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కాబట్టి నిజంగా ఆలోచించండి, ఇప్పుడు ఒక్కసారి గుర్తింపును కోరుకోండి. నో. కాబట్టి నాతో చాలామంది అంటుంటారు, స్వామీజీ మీ స్పీచెస్ వింటుంటే మేము మర్చిపోలేమండి. మిగతా ఎవరు పండితులో స్వామీజీలు మాట్లాడుతున్నా రామాయణమో ఇంకోటో మాట్లాడతారండి, మర్చిపోతుంటాం. కానీ మీరు మాట్లాడింది మర్చిపోలేమంటారు, ఏంటి కారణం అన్నారు ఒకళ్ళు. నేను ఏమీ లేదు, నేను మీ గురించి మాట్లాడతాను కనుక మర్చిపోలేరు. మీకంటే వేరే టాపిక్ మాట్లాడాను అనుకోండి, గుర్తుండకపోవచ్చు, మీరు మర్చిపోతారు. ఆ టైంకి అబ్బబ్బా అనుకుంటారు, మర్చిపోతారు. మీ గురించి అణువణువు మీ గురించి ముట్టుకుని, మీతో నేను మాట్లాడుతూ, మిమ్మల్ని ముట్టుకుంటూ, మిమ్మల్ని తట్టి లేపుతూ నేను మాట్లాడుతున్నప్పుడు ఆ మాట, ప్రతి మాట కూడా లోపలికి వెళుతుంది, మీదైపోతుంది, మీరైపోతారు, మీలోనే బ్రతికిపోతుంది అది. కాబట్టి ఇక్కడ కూడా మీరు బాగా ఒక్కసారి ఆలోచిస్తే, నాకు గుర్తింపు కావాలి, తప్పు కాదు, కానీ ఒక్కసారి ఆలోచించండి, గుర్తింపు వల్ల నాకు వచ్చేదేంటి అంటే. ఇక్కడ బాగా చూడండి, నువ్వు సన్మానాన్ని గ్రహించావు, దానివల్ల వచ్చే దుఃఖాన్ని కూడా భరించు. ఇది కోరుకున్నప్పుడు ఇది ఉంటుంది. నాకు పగలే కావాలి, రాత్రి అక్కర్లేదు, అలాంటి ప్రపంచం ఇవ్వండి. నాకు సుఖమే కావాలి, దుఃఖం అక్కర్లేదు, అలాంటి లోకాన్ని ఇవ్వండి. నాకు మంచే కావాలి, చెడక్కర్లేదు, అలాంటి సమాజాన్ని ఇవ్వండి. నోబడీ కెన్ గివ్. మంచి ఉందనంటే దాని వెనకాల ఒక డార్క్నెస్, షాడో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లైట్ వేశారు, నేను బాగా లైట్ చాలా బ్రైట్గా కనిపిస్తున్నాను, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నా వెనకాల ఒక చీకటి ఉంటుంది, ఒక నీడ. కాబట్టి నాకు ఈ సమాజంలో మంచే కావాలి, చెడక్కర్లేదు, ఆ సమాజం నాకు ఇవ్వండి. సుగంధమే కావాలి, కుళ్ళు ఉండకూడదు, కుళ్ళు వాసన, అటువంటి భూమిని నాకు ఇవ్వండి. కాబట్టి ఈ లోకంలో నేను సత్కారాన్ని కోరుకున్నానంటే దానివల్ల కలిగేటువంటి కొన్ని రిపర్కేషన్స్ కూడా నాకు ఉంటాయి, దాన్ని అంగీకరించగలిగి అందులో దిగాలి. కాబట్టి ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, అర్జున, రెండు ద్వంద్వాలనేటువంటిది ప్రకృతి యొక్క ధర్మం కనుక, కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఆలోచించండి, ప్రపంచాన్ని సరిగ్గా ఆలోచన చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ పోతే, ఇక్కడ మనం ఏదైతే గొప్ప 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 అనుకుంటున్నామో, నో డౌట్ దానికి గొప్పతనం ఎవరిచ్చారు? మనం ఇచ్చాం. దానికి విలువ మనం ఇచ్చాం. మనం విలువ దానికిచ్చి వెలకట్టలేని అమూల్యమైనటువంటి స్థితి మనది, సంపద మన దగ్గర ఉంది, మనం దానికి విలువిచ్చి పడిపోతున్నాం. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు అంటాడు, అర్జున, యోగి అనేటువంటి వాడు కర్మయోగ మార్గం ద్వారా సాధన చేసేటువంటి సాధకుడు ఎలాంటి భావనతో ఉంటాడంటే, చక్కగా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ఒక్కటి అర్జున, నువ్వు చేయవలసింది నీ మనస్సులో చిన్న మార్పు తెచ్చుకోవాలి. ఆ మార్పు తెచ్చుకుని కర్మ చేయాలి. ఆ మార్పు రెండు ఆస్పెక్ట్స్. ఒకటి, లోకాన్ని బాగా పరిశీలన చేయి, లోకాన్ని పరీక్షించు. ఉపనిషత్తు కూడా అంటుందండి, లోకాన్ని పరీక్షించకుండా వదిలిపెట్టేస్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు నేను ఏదో ఒక విషయాన్ని తెలుసుకోకుండా, దాని గురించి తెలియకుండా బేబే నేను నమ్మను అన్నాను అనుకోండి, మరో ప్రశ్న వస్తుంది, నీకు దాని గురించి తెలుసా అంటే తెలియదండి. తెలియదన్నప్పుడు ఎలా నమ్మవు నువ్వు? తెలుసుకుని దాని యొక్క సాధక బాధకాలు గుర్తించి చిచి ఇది మంచిది కాదు, అప్పుడు నిర్ధారణ చేయి. నువ్వేమి పట్టించుకో, ఏమి జ్యోతిష్ శాస్త్రం అంతా ఒట్టిదండి, పురాణాలు ఒట్టి పుక్కిడివండి. నువ్వెవడివి పుక్కిడివి అనడానికి? కమాన్, లెట్ us హ్యావ్ ఎ ఫెయిర్ డిస్కషన్. కూర్చుందాం, మాట్లాడుకుందాం. నా యొక్క మాటలు నేను చెప్పలేకపోవచ్చు, అఫ్ కోర్స్, కానీ శాస్త్రానికి శాస్త్రీయమైన ప్రామాణికత ఉంది. ప్రతి శాస్త్రానికి ఎవడో ఒకడు అనామకుడు వచ్చేసి టీవీలో ఒకడు తప్పు చేశాడని మొత్తం వ్యవస్థే తప్పు, ఒక డాక్టర్ తప్పు చేస్తే మొత్తం మెడికల్ వ్యవస్థే తప్పైతే, ఒక సన్యాసి తప్పు చేస్తే మొత్తం సన్యాస వ్యవస్థే తప్పైపోతే, ఇలాగ వ్యవస్థల మీద పోరాటం జరిగితే సమాజంలో ఎవ్వడు మిగలడు, అందరూ దుర్మార్గులే. ఎంచుకుంటూ పోతే, లెక్క పెట్టుకుంటూ పోతే మొత్తం అందరూ దుర్మార్గులే.
కాబట్టి వ్యవస్థల మీద మన పోరాటం ఉండకూడదు. వ్యక్తిని ఓకే, వీ కెన్ హ్యాండిల్ పర్సన్ అండ్ వీ కెన్ గివ్ సచ్ ఏ నీడ్ఫుల్ పనిష్మెంట్, నో డౌట్ ఇన్ దట్. అది అందరం ఎంకరేజ్ చేస్తాం. వ్యవస్థే తప్పనేటువంటి, వ్యవస్థనే పెకలించేద్దామనే భావాలతో కనుక ఎవరైనా కనుక దాడి చేస్తే చాలా ప్రమాదం. అది ఏమవుతుంది తెలుసండి, కత్తి పుచ్చుకున్నవాడు ఒకరోజు అదే కత్తితో చంపబడతాడు. అలాగనే ద్వేషంతో ఏ వ్యవస్థ మీదైనా దాడి చేయాలనుకున్నవాడు ఆ ద్వేషం ముందు వాణ్ణే నాశనం చేసేస్తుంది. సహమూలం వినశ్యతి. అది ఎవరైనా అవ్వచ్చు, నేనవ్వచ్చు, మీరవ్వచ్చు, పత్రికా రంగం అవ్వచ్చు, మీడియా రంగం అవ్వచ్చు, లేకపోతే ఇంకొక వ్యక్తి అవ్వచ్చు, ఇంకొక వాడవచ్చు, ఎవరైనా సరే ఒక ద్వేషంతో ఒక వ్యవస్థ మీద కసితో కనుక మనం దాడి చేస్తే వ్యవస్థ ఊరుకోదు. వ్యక్తి తప్పవచ్చు, పరిపూర్ణానంద మైట్ బి రాంగ్, ఐ డోంట్ సే ఐఎమ్ పర్ఫెక్ట్, ఆర్ సమ్ XYZ మైట్ బి రాంగ్, కానీ వ్యవస్థ తప్పు కాదు సుమి. వ్యవస్థ పవిత్రమైంది. అఫ్ కోర్స్ హ్యూమన్ ఎర్రర్స్ ఆర్ దేర్. ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలి, నో డౌట్. కానీ వ్యవస్థనే భ్రష్టు పట్టించేలాగా మనం వ్యవస్థ మీద దాడి చేస్తే, అంటే హిందూ సమాజం అంతా అంతే, హిందూ ముసుగులో ఉన్న వాళ్ళందరూ అంతే అనేటువంటి ఒక దుష్ప్రచారానికి పాల్పడేటువంటి వ్యవస్థ మంచిది కాదు. అటువంటి అభిప్రాయం చెడ్డది. సమాజం ఏం చేసిందండి, వ్యవస్థ ఏం చేసింది? ఈ శాస్త్రాలు ఎవరికైనా తప్పుదారి పట్టించాయా? కృష్ణుడు ఎవరికైనా తప్పుదారి పట్టించాడా? నో. కాబట్టి అర్జున అర్థం చేసుకోవాలి. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేద్ శ్రోత్రియం సమిత్పాణిహిస్సన్ అంటుంది. అంటే నీ లోకాన్ని పరీక్షించి అర్జున, లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకో. ఈ లోకాన్ని మనం ఎంత పరిశీలన చేసినా 7వ అధ్యాయంలో వస్తారాయన మనకు చాలా క్లియర్గా చెప్తారు. 7, 8, 9, 10, 11 ఇవన్నీ కూడా లోకాల మీదనే సరైనటువంటి పరీక్ష జరుగుతుంది. ఆయన అంటారు, నువ్వు పరీక్షించవలసింది రెండింటినే, ఈ లోకాన్ని, నిన్ను. ఈ రెండింటిని పరిశీలన చేసుకుంటే ఈ రెండిట్లో కూడా ఏది వాస్తవమో బయటపడుతుంది. ఆ వాస్తవం పరమాత్మగా మిగులుతుంది. దట్స్ ఇట్. ఈ రెండింటిని పరిశీలన చేస్తే, ఈ రెండింటిని పరిశోధన చేస్తే, ఈ రెండు పరిశోధన చేస్తూ 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 సాగుతూ ముందుకి ఈ పరిశోధకుడు, ఈ సాధకుడు ఒక చివరి పాయింట్కి ఒక దగ్గరికి వెళ్ళి మిగులుతాడు. అదేంటి? సత్యం అనే దగ్గరికి, తత్వం దగ్గరికి వెళతాడు. అదే పరమాత్మ. దట్స్ ఇట్. కాబట్టి విచారణ నువ్వు రెండిటి కోణంలో నుంచి చేయాలి. ఒకటి లోకం కోణం నుంచి, ఒకటి నీ కోణం నుంచి. నీ కోణం నుంచి నువ్వు పరీక్ష చేయాలనుకున్నప్పుడు, పరిశోధన చేయాలనుకున్నప్పుడు నీ మనస్సే నీకు మార్గం. లోకం కోణం నుంచి పరిశీలన చేయాలనుకున్నప్పుడు ఈ లోకాన్ని చక్కగా విభజించు. ఎన్ని రకాలుగా విభజించగలవో ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని విభజించి పరిశీలన చేయడం మొదలుపెట్టు. దానికి మనకు మార్గాలు చెప్తారు భవిష్యత్తులో, ఎలా పరిశీలన చేయాలో. చాలా కాగ్నిటివ్ ఎక్స్ప్లెనేషన్స్ అండి ఇవి. ఊరికినే పనికిమాలి కాలక్షేపం చెప్పింది కాదు. చాలా ఎక్సలెంట్ సొల్యూషన్ ఇది. భగవద్గీత అమృతం ఇది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ దానికి భూమికగా ముందు మనస్సు మీద పరిశోధన చేయమన్నారు కనుక ఆ మనస్సు గురించి టచ్ చేస్తూ, కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ఆ యోగి, కర్మయోగి, ఆ సాధకుడు కర్మలు ఎలా చేస్తాడు అని అంటే ఫలాపేక్షతో కాదు, నాకు ఫలం కావాలి, ఈ ఫలం లేకపోతే నాకు ప్రయోజనం లేదు అనుకుని చెయ్యడు. వాడు ఎలా చేస్తాడంటే, నేను చెయ్యాలి, పరమాత్మ ఇన్ని ఇంద్రియాల అవయవాలు నా కోసం కష్టపడుతున్నాయే, అవి ఎక్కడా నేను చేస్తున్నాను అనుకోలేదే, ఈ కర్మలు నేను చేయడం ఏంటి పెద్ద విషయం ఏంటి? ఒక చేత్తో ఒకటికి ఒక 10 రూపాయలు ఇచ్చాను అని అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకు ఐశ్వర్యం నన్ను ఆవరించిందని అంటే నా గొప్ప కాదండి, ఈశ్వర అనుగ్రహం. ఏదో జన్మలో నేను సుకృతం చేసుకుని పెట్టి పుట్టాడంటారు కదా. కొంతమంది పుట్టి పెడతారు, కొంతమంది పెట్టి పుడతారు. ఆ పెట్టి పుట్టడం వల్ల ఆ పెట్టి ఓపెన్ అయ్యి నీ మీద పడుతూ ఉంది ఒక్కొక్కటి. అందుకు నీకు అన్నీ వరిస్తున్నాయి. ఆ పెట్టిలో అన్నీ అయిపోయాయనుకో, ఇంకా పెట్టి ఇలా బోలించి కొట్టినా కింద నుంచి ఏం రాలవు ఇంకా. కాబట్టి ఆ పెట్టి పుట్టావు కనుక నిన్ను వరిస్తుంది ఈ జన్మలో. ఆలోచించండి. ఒకే తల్లికి పిల్లలు పుడతారు. అందులో ఒక అమ్మాయి మహాశ్రీమంతురాలవుతుంది. అదే ఆ పిల్ల తాలూకా చెల్లు అక్కో సామాన్యంగా ఉంటారు. ఇంకొకళ్ళు మళ్ళీ దీనావస్థలో ఉంటారు. నాకు తెలుసు చాలామంది లోకల్లో. ఏంటంటే ఆ తల్లికి ఏమైనా వివక్షత ఉందా? ముగ్గురికి సమానంగానే కట్నం ఏదో తగు మాతాదులో ఇచ్చారు, పెళ్లి చేశారు, అందరికీ మంచి వ్యక్తుల్ని చూశారు, చేశారు, ముగ్గురు మంచి అల్లుళ్లే. ఏం ఒకళ్ళకి ఎందుకు అలాగా? పెట్టి పుట్టావు నువ్వు, దాన్ని ఉపయోగించుకో. ఆ పెట్టిలో ఉన్నాయి కనుక దాన్ని సద్వినియోగం చేసుకో. ఎలాగా? ఇది నాది అనే భావన కాకుండా, పరమాత్మ నువ్విచ్చావు నాకు, నేనెంతవరకు అనంటే ఐ ఆమ్ ఓన్లీ ట్రస్ట్ గాడ్, అంతే. దీనికి కేవలం ఒక రక్షకుణ్ణి మాత్రమే, నేను కర్తను కాను. కాబట్టి నువ్విచ్చావు, ఈ జీవితాన్ని నువ్విచ్చావు, ఈ శరీరాన్ని నువ్విచ్చావు. కొంతమంది ఉంటారండి, అందంగా ఉంటారు. ఆ అందం ఏంటి? వాళ్ళు తెచ్చుకున్నదే.
కొంతమంది వికారంగా ఉంటారు. వాళ్ళు తెచ్చుకున్నది ఎవరైనా కోరుకుని వికారంగా పుట్టాలి, నేను నల్లగా వికారంగా ముక్కు వంకరగా అలా అయిపోయి ఇలా అయిపోయి పుట్టాలి, పొట్టిగా పుట్టాలి, చేళ్ళు అనుకుంటారు ఎవరన్నా? నొబ్బడి. ప్రతి ఒక్కళ్ళు మంచినే కోరుకుంటారు. కానీ ఇన్ఎవిటబుల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ క్రియేషన్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ క్రియేషన్ ఫర్ ఎవ్రీబడి. అది ఇన్ఎవిటబిలిటీ ఎందువల్ల వచ్చిందనంటే పూర్వజన్మ కృతం కర్మ. దట్స్ ఇట్. యూ నీడ్ టు అకౌంట్ ఫర్ దట్. ఆ అకౌంటబిలిటీ లేకపోతే, ఆ యాక్సెప్టెన్స్ లేకపోతే ఈ వివక్షత ఈ ప్రకృతిలో ఉండదు. అందరూ అందంగా పుట్టాలనే కోరుకుంటారు. అందరూ పుట్టుకతోటే ఆగర్భ శ్రీమంతులై పుట్టాలని కోరుకుంటారు. అందరూ మంచి ప్రజ్ఞావంతులై ఉండాలనుకుంటారు. ఏముంది, బాగా డబ్బు గల్లవాడి కొడుకు పాస్ అవ్వడం కష్టం. డబ్బు లేకుండా రిక్షా ఈడ్చుకుంటూ పాపం కొడుకు ఏదో గంజి అన్నం పెట్టి పంపిస్తాడు. వాడి కొడుకు క్లాసులో ఫస్ట్ వస్తుంటాడు. భగవంతుడు వీడికి ఐశ్వర్యం పెట్టలేదు, జ్ఞానాన్ని పెట్టాడు. వాడికి అన్ని ఐశ్వర్యాలు పెట్టాడు, లోపల ఉండేది తీశాడు. వీడికి బయట అన్నీ తీశాడు, లోపల ఇచ్చాడు. వాడికి బయట అన్నీ ఇచ్చాడు, లోపల తీశాడు. ఈ వివక్షత ఏమిటి ఈ ప్రకృతిలో? ఆలోచించండి. వీడేమన్నా కోరుకున్నాడా? నో. ఈ వివక్షతను చూస్తుంటే ఏదో ఒక కర్మ నడుస్తుంది, ఒక కార్మికమైనటువంటి సృష్టి. ఆ కర్మ చక్రం తిరుగుతుంది ప్రతి జీవికి, ప్రతి అణువుకి, ప్రతి పదార్థానికి కూడా. ఆ కర్మను మనం గుర్తించి ఆ కర్మను ఆచరించేటప్పుడు అర్జున, ఇది కేవలం నేను ఆచరిస్తున్నాను, దీనికి నాకు ఫలం కావాలనేటువంటి ఫలాపేక్ష కాకుండా, పుణ్యము పాపం అనేటువంటి బేరీజులు వేసుకుని ఆ కర్మలు ఆచరించి నాకు ఇంత పుణ్యం వస్తుంది, ఇంత పుణ్యం వస్తుంది అనేటువంటి ఆచరణ కాకుండా, పరమాత్మ నువ్విచ్చావు, నువ్వు సంకల్పం ఇచ్చావు, ఇదిగో అర్హుణ్ణి తీసుకొచ్చావు, నేను చేస్తున్నాను, దట్స్ ఇట్. నేను ఎంతవరకు అంటే నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో వస్తుంది. ఆ నిమిత్త మాత్రత్వం మీకు చెప్తాను అప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున ఆ అహంకారాన్ని పక్కకు పెట్టాలి. నువ్వు పక్కకు పెట్టాలి దాన్ని. మీ అందరికీ తెలుసు ఈ భాగవతం. దాంట్లో గోకులంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి అందరూ కూడా పూజ చేయాలని, ఇంద్రుడికి పూజ చేయాలని చూస్తారు. ఆ ఇంద్రుడికి అహంకారం బయలుదేరుతుంది. శ్రీకృష్ణుడు గుర్తిస్తాడు, ఇంద్రుడికి పూజ చేయకండి. కృష్ణ